అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం ఇప్పుడు పల్లె పల్లెకి కూడా విస్తరిస్తుందండి. ఇక్కడ ఎవరి మార్వాడీస్ అంటే రాజస్థాన్, గుజరాత్‌కి చెందినటువంటి వ్యాపార వర్గానికి చెందినటువంటి వ్యక్తులే ఈ మార్వాడీస్. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తులే. మన సమాజంలో కూడా చాలా మంది వ్యాపార రంగంలో నిష్ణాతంగా వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులే మార్వాడీస్. ప్రతి ప్రాంతానికి కూడా వీళ్ళు మైగ్రేట్ అయ్యి ఉన్నారు. అలాగే హైదరాబాద్‌లో కూడా విపరీతంగా ఈ మార్వాడీస్ యొక్క డామినేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దది మొన్న జరిగినటువంటి ఈ మోండా మార్కెట్‌లో జరిగినటువంటి ఒక దళిత యువకుడి మీదే కులదూషణ చేసినటువంటి ఒక మార్వాడి వ్యక్తి చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి పరిస్థితి వల్ల ఈరోజు తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం ఊపందుకుందండి. దీన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ అన్నది కూడా ఒక ఉద్యమంలో పుట్టినటువంటి ఈ తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతున్నటువంటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజల మీద ఇలాంటి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు డామినేట్ చేస్తే వాళ్ళు ఊరుకునేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే ఈ యొక్క గో బ్యాక్ అనేటువంటి నినాదం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పెద్దలు ఆలోచించాలి. కాకపోతే తెలంగాణ తెలంగాణ మీద దాడి చేసే సంస్కృతి మార్వాడి కల్చర్‌లో ఎక్కువవుతుందన్నది వాస్తవం అండి. ఈ మార్వాడి యొక్క వీళ్ళు ఏంటంటే ప్రతి స్టేట్‌లో కూడా వ్యాపారాలు పెట్టి అక్కడ స్థానికంగా ఒక మంచి పొజిషన్‌కి వెళ్తున్నారు. తప్పులేదు. వ్యాపారం అన్నది ప్రతి భారతీయ పౌరుడి హక్కు. ఏ రాష్ట్రంలోనైనా మన వ్యాపారాల్లో దిగ్విజయంగా చేసుకోవచ్చు. దానికి అన్ని విధాలైనటువంటి సపోర్టు ఉంటుంది. తప్పులేదు కూడా. కాకపోతే ఈ యొక్క మార్వాడి సంస్కృతిని వీళ్ళేంటంటే ఇక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని ప్రాంతాలు, అలాగే తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, హైదరాబాదు లాంటి ప్రాంతాల్లోనూ, అలాగే కర్ణాటక చాలా స్టేట్స్‌లో కూడా వ్యాపార దిగ్గజాలుగా ఎదుగుతున్నటువంటి వ్యక్తులు ఈ మార్వాడీస్. అలాంటి మార్వాడీస్ ఇక్కడొచ్చి స్థానికంగా బ్రతుకుతున్నప్పుడు స్థానికమైనటువంటి సంస్కృతిని గౌరవించాల్సినటువంటి అవసరం మార్వాడి మీద కూడా ఉంటుంది. కానీ వీళ్ళేంటంటే విపరీతంగా డబ్బు సంపాదించేటువంటి వేవలో ఈ కల్చర్‌ని మర్చిపోయి వాళ్ళ కల్చర్‌ని ఇక్కడ వాళ్ళు చూడండి. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి. మార్వాడీస్ అన్న వాళ్ళెవరు కూడా ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడానికి ఇష్టపడరు. మార్వాడి షాపుల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా అంతా వాళ్ళే ఉంటారు. కనీసం ఇక్కడ లోకల్‌గా ఒక్కరిని కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. మరి మన దగ్గరకొచ్చి మన డబ్బులతో వ్యాపారం చేసి మన దగ్గరే లాభాలు ఆర్జించినటువంటి వ్యక్తులు కనీసం ఇక్కడ లోకల్ పీపుల్‌కి అవకాశాలు ఇవ్వాలి.